దిస్ ఈజ్ అనిరుద్, నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి. అండ్ దిస్ ఈజ్ ఫ్లైట్ కమాండర్ ఆదిత్య, ఎయిర్ ఇండియాలో నా జూనియర్. హలో, హాయ్. దిస్ ఇస్ మై ఫ్రెండ్ అంకిత. హలో. హలో. అమ్మా అనిల, రామా. పవన్, స్నిగ్ధ అంటుంటానే, వాళ్ళ అబ్బాయేనమ్మా అనిరుద్. హలో. మీ మమ్మీకి ఇతనంటే చాలా ఇష్టంగా ఉండేది. అనిరుద్, అంకుల్. వచ్చే ఆదివారం సాయంత్రం మా ఇంటికి రావచ్చు కదా, తిరిగి కూర్చొని మాట్లాడుకుందాం. అలాగే అంకుల్. అమ్మా అంకిత, నువ్వు కూడా రామ్మా. అలాగే అంకుల్. సార్, మీ ప్రోగ్రామ్ ఏంటి? మాతో పాటు పెయింటింగ్ ఎగ్జిబిషన్ చూడడానికి రాకూడదు? నో నో నో, నేను రాలేను. యూ క్యారీ ఆన్, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఓకే, యాజ్ యూ సే సార్. నైస్ మీటింగ్ యూ బోత్. వెరీ నైస్ మీటింగ్ యూ. అనిల, వెళ్దామా? ఓకే అంకుల్, వెళ్ళొస్తాం. బాయ్ అంకుల్. ఓకే. వెళ్ళొస్తాం అంకుల్. గుడ్ నైట్. గుడ్ నైట్ మై బాయ్. ఆదివారం సాయంత్రం ప్రోగ్రామ్ మర్చిపోవద్దు. నో అంకుల్, తప్పకుండా బాయ్ వస్తాం. బాయ్. బాయ్. సీ యూ అనిరుద్. బాయ్. బాయ్. బ్యూటిఫుల్ కదా. ఇది చాలా బాగున్నట్టుంది. ఏ అనిల, హాయ్. 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 హలో. అవును, మిగతా వాళ్ళేరే? వాళ్ళంతా కాలేజీ లైబ్రరీలో ఏవో నోట్స్ రాసుకుంటున్నారు. పాస్ అయినా కాకపోయినా ఏదో కష్టపడి చదువుతున్నట్టు చూపించుకోవాలి కదా. అబ్బా అనిల, ఎన్నాళ్ళని మనం ఇలా హాయిగా నవ్వుకొని. ఐఎమ్ సో హ్యాపీ. శ్రీశైలంలో అభిజిత్ ట్రాజడీ తర్వాత. కమాన్ మార్గరెట్. అవును, నువ్వేంటి ఒంటరిగా బయలుదేరి వచ్చావు? కాలేజ్కి వచ్చుంటే అందరం కలిసి వచ్చేవాళ్ళం కదా. అనిల ఒంటరిగా రాలేదు, తనతో నేను వచ్చాను. నా పేరు ఆదిత్య, ఎయిర్ ఇండియాలో పైలట్గా పనిచేస్తున్నాను. ఆదిత్య, వీళ్ళు నా క్లాస్మేట్స్ అండ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. మార్గరెట్, హలో. సుమిత్ర, లావణ్య. హాయ్. హలో ఎవ్రీబడి. పదండి బయటకు వెళ్దాం. ఓకే, లెట్స్ మూవ్. లావణ్య రా. అనిల, నీ ప్రోగ్రామ్ ఏమిటి? మ్యాట్నీ షోకి వెళ్తున్నావు, నువ్వు మాతో వస్తావా? అయినా సుమిత్ర, ఇదేం మర్యాద? మ్యాట్నీ షోకి అనిలని మాత్రమే రమ్మంటున్నారు, నేను రావద్దా? అది వై నాట్, మీరు కూడా రండి, ఇట్ విల్ బి ఫన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్విటేషన్. బట్ ఇవాళ నేను అనిల సరదాగా ఏదో ప్రోగ్రామ్ వేసుకున్నాం. ఇక్కడ నుంచి షాపింగ్కి వెళ్ళి డిన్నర్ చేసి తీరిగ్గా ఇంటికి వెళ్తాం. ఇవాళ నాతోనే ఎక్స్క్లూజివ్గా స్పెండ్ చేస్తానని అనిల మాటిచ్చి బయలుదేరింది. ఇస్ ఇట్ సో? కానీ ఏంటి, ఇవాళ ఏదైనా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? యూ హావ్ గాట్ ఇట్. ఇవాళకి నేను అనిల కలుసుకుని సరిగ్గా 4 రోజులు అవుతుంది. వాట్, నెల రోజులేనా? అంటే మీరిద్దరూ ఈ మధ్యనే కలిసారా? ఓన్లీ 1 month? యా, జస్ట్ ఎ మంత్. అయినా అంత ఆశ్చర్యపోతున్నారేంటి? ఫ్రెండ్షిప్ కుదరడానికి 4 రోజులు సరిపోవనా? లేక 4 రోజుల్లోనే మా ఇద్దరి మధ్య ఇంత చనువెంటనా? నోను, నేను అలా అనలేదు. అది సరే, మాతో మీరు రాకపోతే రాకపోయారు, మమ్మల్ని మీతో రమ్మనొచ్చు కదా. వై డోంట్ యు ఇన్వైట్ us? To his company, 3's crowd.
ఇక్కడ 5 ఉన్నాం. సో 5 ఇస్ ఎ మాప్. ఓకే, మళ్ళీ కలుద్దాం. నైస్ మీటింగ్ యూ. అనిలా. ఆదిత్య జస్ట్ ఎ మూమెంట్. నువ్వు పార్కింగ్ దగ్గర ఉంటావా? నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే, బాయ్, సీ యూ. ఆదిత్య, ఎయిర్ ఇండియాలో మా డాడీ జూనియర్. నాకు నెల రోజుల క్రితమే పరిచయం అయినప్పటికీ ఆయన గురించి డాడీ తరచూ చెప్తుంటారు కదా, దాంతో నాకు కొత్త అనిపించదు. ఆదిత్యకి ఫ్లయింగ్ చాలా ఇష్టం. సెలవు పెట్టి హైదరాబాద్లో ఉన్నప్పటికీ రోజు ఫ్లయింగ్ క్లబ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంటారు ఆయన. మొన్న ఒక రోజు అక్కడికి వెళ్ళి ఆదిత్య రొటీన్ చూశాను. ఆకాశంలో ఏరోబెటిక్స్ అద్భుతంగా చేస్తారాయన. ఓ, సో ఫ్లయింగ్ ఇస్ నాట్ జస్ట్ అస్ ప్రొఫెషన్ బట్ అ ప్యాషన్. ఓకే, బయట ఆదిత్య వెయిట్ చేస్తుంటాడు. నేను వస్తాను. బాయ్. బాయ్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్స్. వాట్ హ్యాపెండ్ లావణ్య? అలా ఉన్నావేంటి? ఏం లేదు. కాదు, బాగా డల్ అయిపోయావు. వాట్స్ ద మ్యాటర్? నాకు ఇదంతా నచ్చడం లేదు. ఏం నచ్చడం లేదు? నేను చెప్పనా? అనిల ఎవరితోనో కొత్తగా స్నేహం చేయడం లావణ్యకు నచ్చలేదు, అంతే కదా? వాళ్ళిద్దరిది మామూలు ఫ్రెండ్షిప్లా లేదు. అభిజిత్ పోయాక ఆ షాక్ నుంచి ఇంకా మనమే తేరుకోలేదు. అలాంటిది అభిజిత్ని అంతగా లైక్ చేసిన అనిల ఇలా ఏం జరగనట్టుగా మూవ్ కావడం. లావణ్య, అలా ఎందుకు అనుకుంటున్నావు? ఆ బాధలోంచి బయటపడ్డానికే అనిల ఇలా ఏదో రిలాక్స్ అవుతుంది అనుకోవచ్చు కదా. పైగా ఫ్రెండ్స్గా మనం చేయలేని పని ఈ ఆదిత్య చేస్తున్నాడు. అతడి కంపెనీలో అనిల మూడ్ మారుతుంది. మోర్ ఓవర్ మనం కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఉండాలి. నథింగ్ రాంగ్ ఇన్ డేటింగ్. మనం ఇప్పుడు 21st సెంచరీలో ఉన్నాం. 20th సెంచరీ గుడ్ బై చెప్పి చాలా ఏళ్ళు అవుతుంది. అలా అని అభిజిత్ని పూర్తిగా మర్చిపోయేలా. సుమిత్ర, మనం 20వ శతాబ్దానికి గుడ్ బై చెప్పిన సెంటిమెంట్స్కి నైతిక విలువలకి గుడ్ బై చెప్పకలేదనుకుంటాను. ఈ వానేమిటి ఇంత జోరుగా పట్టుకుంది? డ్రైవ్ చేయడం కష్టంగా ఉందా? నో, చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లై చేస్తున్నప్పుడు వెదర్ బాగుండకపోతే ఇలాగే ఎక్సైటింగ్గా ఉంటుంది. విమానం నడపడం మీకు చాలా ఇష్టమా? ఫ్లయింగ్ నాకు ప్రాణం అనిలా. ఒక్కరోజు కూడా ఎయిర్ క్రాఫ్ట్కి దూరంగా ఉండలేను. అందుకే సెలవులో ఉన్నా సరే ఫ్లయింగ్ క్లబ్కి వెళ్తుంటాను. ఆకాశంలో విహరించడం అంటే ఎందుకంత మక్కువ? మాటలో చెప్పలేను. ఆకాశంలో ఎయిర్ క్రాఫ్ట్ అలా ఎగిసిపోతుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. గాల్లో తేలిపోతూ నాకిక ఎటువంటి అవధులు లేవనిపిస్తుంది. యూనో సంథింగ్, నాకు సాధారణంగా కలలు రావు. కలంటూ వస్తే ఆకాశంలో స్వేచ్ఛగా ఒక పక్షిలా ఎగిరిపోతున్నట్టు వస్తుంది. మీతో చాలా విషయాలు మాట్లాడాలని ఉంది. మాట్లాడండి అనిలా. ఎవరది? హలో ఫాదర్. ఓ మీరా, ఇంత రాత్రి వేళ వర్షంలో తడుచుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి? మా నివాసానికే తిరిగి వెళ్తున్నాను. రండి, కారెక్కండి, దింపేస్తాను. మీకు శ్రమ ఎందుకు? మీ దారి అది కాదు. పర్వాలేదు, రండి. ఇందులో శ్రమేముంది? ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్మశానం. శ్మశానానికి వెళ్ళొస్తున్నాను. ఇవాళ పొద్దున మా ఆలయానికి చెందిన సేవకుడు పరమపదించాడు. ఖననం తదుపరి ప్రార్థనలు జరిపించి వస్తున్నాను. అలాగా? ఆ చెట్ల మధ్య నుంచి సరాసరిగా వెళ్ళిపోండి.
మీకు శ్రమ అవుతుందని ముందే చెప్పుకున్నాను. అదేంటి ఫాదర్ అలా అంటారు? మీకోసం ఈ మాత్రం చేయకపోతే ఎలా? ఆ రోజు నేను రౌడీలతో కలబడ్డప్పుడు శ్రమ అవుతుందని మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారా? చాలా బాగా చెప్పారు. అదిగో ఆ గుండ్రాయి పక్క నుంచి ఎడం వైపు మళ్లించుకోండి. ఇక్కడ ఇళ్ళేమీ కనబడడం లేదే. అసలు ఎక్కడున్నాం మనం? గమ్యం దగ్గర పడింది. ఇక్కడే ఆపండి. ఇదే మా నివాసం. రండి, తేనీరు సేవించి వెడుదురు గాని. ఇప్పుడు వద్దు ఫాదర్, మరోసారి వస్తాం. మీ ఇష్టం, బలవంతం చేయను. జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే ఫాదర్, వస్తాం ఫాదర్. మంచిది. అంతా చీకటి. ఇక్కడ చుట్టుపక్కల ఒక ఇల్లైనా కనబడడం లేదు. ఆ పాడుబడిన బంగళాలో ఫాదర్ ఒంటరిగా ఎలా ఉంటున్నాడో ఏమో. అనిలా, మనం ముందుకెళ్ళలేం. ఈ చీకట్లో మరో దారి కూడా తెలియడం లేదు. పోనీ ఫాదర్ ఇంటికి వెళ్ళి ఆ కొమ్మలు జరిపించడానికి ఎవరైనా నౌకర్లుంటే సాయం పంపని అడుగుదాం. నీ ఇష్టం. ఫాదర్, ఫాదర్, ఫాదర్. సుస్వాగతం. ఓ ఫాదర్. ఫాదర్, ఆశీనులు కండి, సేద తీర్చుకుందురు గాని. అది కాదు ఫాదర్, వెనక్కి వెళ్తుంటే దారి కడ్డంగా చెట్టు కొమ్మోటి విరిగిపడుంది. వెనక్కి వెళ్ళడానికి మరో దారి ఏదైనా ఉందని అడగడానికి వచ్చాను. అలాంటిదేదో సంభవించి ఉంటుందని ఊహించాను. వెనక్కి వెళ్ళటానికి ఒకే ఒక్క మార్గం ఉంటుంది. ఇప్పుడు ఆ మార్గం కూడా లేదు. అది కాదు ఫాదర్, అనిలని ఎలాగైనా ఇంటికి చేర్చాలి. పోనీ ఇంట్లో ఎవరైనా పనివాళ్ళు ఉంటే చెప్పండి. ఇక్కడ నేను ఒక్కడనే ఉంటాను. ఇప్పుడు వెనక్కి వెళ్ళే యోచన మానండి. రేపు సూర్యోదయానికి ప్రకృతి కూడా శాంతించవచ్చు. ఎవరో ఒకరు మీకు సాయపడకపోరు. రండి, పిలవకనే వచ్చిన అతిథులు మీరు. అభ్యంతరాలు మాని ఈ రేయి ఇక్కడే గడపండి. అనిలా, ఏం చేద్దాం? డాడీ ఏం కంగారు పడరు కదా? పర్వాలేదు. దయచేయండి. పైన మేడ మీద మీరు శయనించడానికి 2 గదులు విడివిడిగా ఏర్పాటు చేస్తాను. ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారన్నారే, మరి 2 కంచాలు? మీ ఇద్దరి కొరకే. అంటే మేమిద్దరం ఇలా వస్తామని మీకు ముందే తెలుసా? ఇవాళ ఎవరో 2 అతిథులు వస్తారని, వారి సేవ చేసే భాగ్యం నాకు లభిస్తుందని నాకు తెలుసు. బాగా అలసిపోయినట్టున్నారు.
సందేహాలు ఆలోచనలు మాని ఉపహారం సేవించండి. అన్నట్టు ఫాదర్, మీ పేరేంటో చెప్పలేదు. లూకాస్. నా పేరు ఆదిత్య. మ్. షీజ్ అనిల. నువ్వు ఈ గదిలో విశ్రాంతి తీసుకో. నువ్వు ఈ గదిలో హాయిగా విశ్రాంతి తీసుకో. నిశ్చింతగా నిర్భయంగా పడుకో. నీ కోసం నేను ప్రార్థన చేస్తాను.